ప్రభు స్తోత్రములు. గ్రేస్ టీవీని ఆదరిస్తున్న సహోదరులందరికీ నా వందనాలండి. మరి ఈ ఫిబ్రవరి నెలలో 9వ తారీఖుని మరి దేవుడు మరి మరలా మీ ముందుకు నడిపించారు. మరి ఒక పాట పాడుకుని దేవుని వాక్యంలోకి వెళ్దామండి. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. యేసురాజని నా ప్రియుడని ప్రియ స్నేహితుడు క్రీస్తని ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. 10,000 మందిలో నా ప్రియుడు యేసు ధవళవర్ణుడు అతి కాంక్షణీయుడు. 10,000 మందిలో నా ప్రియుడు యేసు ధవళవర్ణుడు అతి కాంక్షణీయుడు. తన ప్రేమ 1000 నదుల విస్తారము. తన ప్రేమ 1000 నదుల విస్తారము. వేవేల నోళ్లతో కీర్తింతును. వేవేల నోళ్లతో కీర్తింతును. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము పొంగెను. హల్లెలూయా. మరి ప్రభు ఎన్నో మేలు చేశారండి. మరి గడిచిన సంవత్సరంలో 2025లో మరి 26లో కూడా మరి ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి మన మనుషులు కాబట్టి. మరి మనుషులకైనా జంతువులకైనా పక్షులకైనా జీవం కలిగిన మరి వేటికైనా మరి కష్టం సుఖం ఉంటుంది. ఆరోగ్యం మరి అనారోగ్యం మరి వీటిలో నుంచి మనం దేవుని ద్వారానే బయటపడుతున్నాం. ఒకవేళ అవి మనం పాపాల వల్ల వచ్చినా, ఒకవేళ అవి సాతాను శోధన బట్టి వచ్చినా, ఆ వ్యాధులు అవమానాలు శ్రమలు మరి దేవుని బట్టే మనం తప్పించబడుతున్నాం అనమాట అండి. మరి ఈ లోకంలో అన్నీ ఉంటాయి, కానీ సంతోషం ఆరోగ్యం భరించగలుగుతాం, కానీ కష్టం వ్యాధి భరించలేం. మరి అవి కూడా మనం భరించగలిగి బ్రతకాలంటే దేవుని నమ్ముకుని మరి ఆయనకి ఇష్టంగా జీవించినప్పుడు వాటిని జయించగలుగుతాం అనమాట. మన బంధువులు స్నేహితులు మన ఎవరైనా మన కులస్తులైనా ఏ కులమైనా మనకి స్నేహితులు ఉంటారండి. అన్ని కులాల్లోనూ ఉంటారు. మన స్నేహితులను అయితే ప్రేమిస్తాం. ఏ కులమైనా మరి సమానంగా మనతో సమానంగా చూస్తాం. వాళ్ళు ఎంతో నా బెస్ట్ ఫ్రెండ్ అంటాం, పరిచయం చేస్తాం. ఇంకా బాయ్స్లో ఉన్న గర్ల్స్లో ఉన్న మనం ప్రేమించే వాళ్ళని మరి వాళ్ళ కులం కానీ మరి వాళ్ళ స్థితిగతులు అడ్డురావు. ఒకవేళ వాళ్ళలో పాపం ఉన్నా మరి కొన్ని లోపాలు ఉన్నా మనం వాటిని సరిచేసి మరి వాళ్ళని ఎంతో గొప్పగా చూపిస్తాం. మరి దేవుని ప్రేమ కూడా అలాంటిదే. మరి ఆయన బిడ్డల్ని మరి ఏమైనా లోపాలున్నా సరిచేసి మరి వాళ్ళని గొప్పగా చూపించాలి నా బిడ్డలు కానీ మరి ఆయన అనుకుంటారు. దేవుని బిడ్డలం కాబట్టి ఆయన నమ్ముకుని నడుస్తున్నాం కాబట్టి మనం సరిచేస్తారు. నువ్వు ఆ పాపాల్లో ఉండి నువ్వు అలా ఒక దోషిలాగా పాపిలాగా బ్రతుకు, నేను నిన్ను గొప్పగా చూపిస్తాను అనరు ఆయన. మన గద్దిస్తూ ఉంటారు. మన పాపాలు చేసినప్పుడు అట్లా ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఏ వయసు వాళ్ళనైనా పాపం ఆకర్షిస్తుంది కదండి. వయసుతో నిమిత్తం లేదు. ఇది మన హృదయం ముఖ్యం. ముందు హృదయాన్ని బట్టే ఇది నడిపింపు ఉంటుంది. ఏదైనా అది నీతి మార్గమైనా, అది ఏదైనా, అది పాపమైనా మరి మనం దేవునికి ఇష్టలుగా జీవించాలని, మనం పరిశుద్ధులుగా మరి జీవించాలని మనం నిర్ణయం చేసుకున్నప్పుడు మనం ఆ పాపాన్ని జయించగలుగుతాం. అలా కాకుండా మన కొరకు ఆ ప్రభు సిలువలో మరణించారు. మన పాపాలన్నీ క్షమించబడి మరి చేసిన పాపాలకి చేయబోయే పాపాలకు కూడా ఆయన మరణించున్నారు కాబట్టి మరి అందరిలాగే సహజంగా బ్రతుకుదాం, మరి అందరిలాగే మనం ఉందాం. కానీ ప్రభు గురించి మనకు తెలుసు కాబట్టి మనం మనకిచ్చిన తలాంతులను బట్టి వాడబడదాం. మరి ఆయనలో నడుపుతున్నాం కాబట్టి మనం రక్షించబడుతున్నాం.
బ్రతుకు ఆళ్ళకంట పాపులుగా ఉన్నా, ఒకవేళ మార్చబడి నీతిమంతులుగా ఉన్నా మనం మాత్రం అన్నిచ్చి నరకాగ్నికి వెళ్ళం అని ఇలాంటి అతిశయాలు మనలో ఉండకూడదనమాట అండి. మనం తగ్గించుకోవాలి. ఆయన ఎంత హెచ్చించినా, ఎంత లోతైన అనుభవాలను నడిపించినా మనలో తగ్గింపు అనేది ఉండాలి. తగ్గింపు లేకుండా హెచ్చించుకున్న వాళ్ళు ఎవరో కూడా పరలోకం వెళ్ళరు, ఆయనకి ఇష్టలుగా జీవించలేరు. అందుకే మనము తగ్గించుకున్నప్పుడే ఆయనకి ఇష్టం అవుతాం. ఒకవేళ అన్యుల్లో కూడా ఎంతోమంది తగ్గించుకుని నీతిమంతులుగా ఉన్నారు, మరి వాళ్ళని కూడా ప్రేమిస్తున్నారు దేవుడు. మరి అలా ప్రేమించినప్పుడు ఆయన నమ్ముకున్న వారిని ఎందుకు విడిచిపెడతారండి? కానీ మనం ఒక్కోసారి విడిచిపెట్టబడుతున్నామంటే మన క్రియలు ఎంతో భయంకరంగా ఉంటున్నాయి, దేవుని దృష్టికి అసహ్యం కలిగిస్తున్నాయి. మరి అందుకే ఆయన ఒక్కొక్కసారి మనల్ని గద్దిస్తారు, కొడతారు. మరి మరలా మన పాపాలు విడిచిపెట్టినప్పుడు మరలా ఆయన మరి చేర్చుకుని మరలా మనల్ని నడిపిస్తారనమాట అండి. మరి దేవుని ప్రేమ మనం తెలుసుకోవాలి. ఆయన అలా గద్దించినప్పుడు మనం ఇంకా అలాగే ఉంటాం, నశించిపోతాం, నిత్య నరకాగ్నికి వెళ్తాం. మరి అందుకే ఆయన గద్దించి మనకి బుద్ధి చెప్పి మరలా ఆయన విడలగా దాన్ని నడిపిస్తూ ఉంటారు. ఆయనకి మహిమకరంగా మనం జీవించాలన్నమాట అండి. మనకున్న తలాంతి ఏదైనా అది ఆయన ఇచ్చిన తలాంతుల్లో మరి ఆయనకు మహిమ వచ్చేలాగా, మనల్ని బట్టి కొన్ని ఆత్మలు రక్షించబడేలాగా, దేవుని ప్రేమ తెలుసుకునేలా మన క్రియలు ఉండాలి. మా జీవితం ఎలా ఉన్నా పర్వాలేదు, నాకు ఈ తలాంత ఉందని మనం చూపించినా మన బ్యాక్గ్రౌండ్ చూస్తారు, మన బ్రతుకు ఎలా ఉంది, మన నడవడికలు ఎలా ఉన్నాయి, మన క్రియలు అని. మరి వాటిని సరి చేసుకున్నప్పుడే మనం చెప్పకపోయినా వాళ్ళు నడవగలుగుతారు. ఎందుకంటే మరి ముందు మనం దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడే మనకి ఇచ్చిన తలాంతును కూడా ఆయన ఫలింప చేస్తారో దాన్ని బట్టి కొన్ని ఆత్మలు రక్షిస్తారు ఆయన. మరి దేవునికి దుఃఖం కలిగించేలా మనం ఉండి ఎన్ని చూపించినా ఆయన విడిచిపెట్టేస్తారనమాట అండి. మరి ఆత్మలకి ఎలా రక్షణ ఉంటుంది? మరి మనలో మార్పు ఉన్నప్పుడే ఆ మార్పుని బట్టి వాళ్ళలో మార్పు వస్తుంది. మనలోనే మార్పు లేనప్పుడు ఒకవేళ దేవుని పాటగా, వాక్యంగా, ప్రార్థనగా, సాక్ష్యంగా మనం ఎన్ని చూపించినా వినిపించినా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి అన్నమాట అండి. అందుకే ముందు హృదయం కడగబడిన హృదయంగా ఉండాలి. మనం పరిశుద్ధత, నీతి, యథార్థత, ప్రేమ, తగ్గింపు ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే మనము ఆయనకి ఇష్టలుగా ఉంటామన్నమాట అండి. ముందు ఇది పాటించాలి. ముందు మనం ఇది విడిచిపెట్టి ఎన్ని చేసినా మనకి ప్రయోజనం ఏమి ఉండదు. మరి దేవుని ఆలోచన ఏంటో ఆయన తెలియపరుస్తారు. ఆయన ఆత్మ అలా ఉంది కాబట్టి మనం తెలుసుకోగలుగుతున్నాం. ఒకవేళ సాతానుకి లోబడిన, సాతాను మనల్ని వాడుకున్నా మన దేవుని ఆత్మ కలిగి ఉన్న వాళ్ళం కాబట్టి దాన్ని గ్రహించగలుగుతున్నాం. నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ మోసం ఉంది, ఈ అపరాధం ఉంది, దీన్ని విడిచిపెట్టాలి అని మనం గ్రహించగలుగుతున్నాం. ఆ గ్రహింపు దేవుడు ఇస్తున్నారన్నమాట. అట్లా విడిచిపెట్టి మనం దేవునికి ఇష్టలుగా ఉన్నప్పుడు ఆయనే ముందుకు నడిపిస్తారనమాట అండి. ఆ పాపంలో ఉండే నువ్వు జీవించు అనాలి. అంతకంతకి మనం మార్చిపడాలన్నమాట అండి. మరి ఎదుటి వాళ్ళలో మార్పులు చూపిస్తారు. ఎందుకు? మనలో ఏ పాపాలు ఉన్నాయో మనకు తెలియపరుస్తారనమాట అండి. వాళ్ళని చూసైనా మనం మనలో ఉన్న ఆ పాపాలు తీసేసుకుని మనం నీతిమంతులుగా మార్చబడాలి. మన హృదయం మారాలన్నమాట అండి. హృదయం మారిందే మనం ఎన్ని మార్చుకున్నా ఏమీ ఉపయోగం ఉండదు, ప్రయోజనం ఉండదు. హృదయం మారిన తర్వాత మనం ఎలా ఉన్నా ఆకర్షించబడతాం దేవుని బట్టి. మరి ఆ దేవుని ఆకర్షణగా మనం జీవిద్దాం. చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేస్తున్నాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకును. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయెను. ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి. యేసు వారు వెళ్ళనక్కరలేదు, మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకైన వాటిని నా యొద్దకు తెండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు పంచి వడ్డించిరి.
వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపలు నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాగా తినినవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. మరి ప్రభువు మరి మాట్లాడుతున్నారు ఇక్కడ. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశంలోకి ఏకాంతముగా వెళ్ళారండి. ఏ సంగతి విన్నారంటే మరి బాప్తిస్మిచ్చి యోహాను మరి చెరసాల్లో వేశారు కదా, ఆయన్ని మరణానికి అప్పగించారు, చనిపోయారు అనమాట అండి. చనిపోతే ఆ సంగతి మరి యోహాను శిష్యులు వచ్చి ఆయనకి చెప్పారు. చెప్పినప్పుడు పై వచనాల్లో ఉంటుంది. అయితే మరి ఆయన ఏకాంతంగా వెళ్ళారు. వెళ్తే ఈ జనులు కూడా కాలినడకన ఆయన దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకు కూడా తెలిసింది యోహాను మరణించాడని. మరి అయితే యేసయ్య బాప్తిసం తీసుకున్నారు కదా ఆయన యోహాను. మరి అక్కడ మరి ఇలా వాక్యం కూడా చెప్పారు. ఆయన కనికరపడ్డారు. ఎంతోమంది రోగులు కూడా వచ్చారు అక్కడికి. వారి మీద కనికరపడి వారిని స్వస్థపరిచారు. మరి సాయంకాలం అయినందున శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది మరి అరణ్య ప్రదేశం కదా, ఇప్పటికే ప్రొద్దుపోయాను, మరి జనులు గ్రామంలోనికి వెళ్ళి మరి భోజన పదార్థాలకు ఏమైనా కొనుక్కుంటారు, పంపివేయమంటున్నారు. మరి వారికి మీరే భోజనం పెట్టమంటున్నారు. ఆయన మరి 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి అంటున్నారు. మరి వాటిని తీసుకురమ్మన్నారు. తీసుకొచ్చిన తర్వాత అట్లా ఆశీర్వదించి ప్రార్థించినప్పుడు మరి ఎన్నో రొట్టెల్ని ఇచ్చారు తండ్రి. మరి వాటిని పంచిపెట్టారు. అందరూ తిన్నారంట. 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక, అంటే ఒక 10,000 మంది వచ్చి ఉంటారు అక్కడికి. స్త్రీలు పిల్లలు కాక తినిన వారు 5,000 మంది, ఇంకా 12 గంపలు ఎత్తారండి. మరి ఆయన ఎంతో మరి దీవేస్తారు. ఆయన మాటకు లోబడ్డారు కాబట్టి, ఇచ్చారు కాబట్టి ఆ రొట్టెలు చేపలు అన్నీ చేస్తారు. ఆయన విశ్వాసంతో మరి ప్రభు దేవుని ప్రార్థించినప్పుడు తండ్రి వారికి ఆహారం పెట్టారనమాట అండి. మరి అక్కడ ఆహారం లేదని తెలుసు ప్రభుకి. అయినా మరి మీరే వారికి భోజనం పెట్టమంటారు ఆయన. మరి అంత వీళ్ళు వెళ్ళి తెచ్చే అంత సమయం కూడా లేదు, ప్రొద్దుపోయింది, చాలా దూరం అనమాట అండి. మరి విశ్వాసంతో మనం నమ్మినప్పుడు ప్రభు ఆ ఉన్న దాంట్లోనే మనం ఎవరికైనా పెట్టగలిగినప్పుడు ఆయన అభివృద్ధి చేస్తారనమాట అండి. దేవునికి మరి ఆ ప్రభువు మరి వారితో ఉన్నారు కాబట్టి అంత గొప్ప కార్యాలు చూడగలిగారు. మన దగ్గర ఏమున్నా లేకపోయినా ప్రభు మనతో ఉంటే మనకు అన్నీ ఇస్తారనమాట. మనం ఇది లేదు అది లేదని మరి ఎవరికైనా ఇచ్చేది ఇవ్వడం మానేసి, ఇదే మనకి ఒక వారం అవుతుంది, నెల అవుతుంది, మనం ఎలా పోషించబడతాం, ఎలా బ్రతుకుతాం అని మన తెలివి మన జ్ఞానం ఉపయోగించకూడదండి. మన దేవుని చేత వాడబడుతున్నప్పుడు మరి ఆయన ఏదైనా ఒక ధనమైన, ఆహారమైన, వస్త్రమైన, ఒక ఆకారికి గృహమైన, ఒకవేళ ఉండడానికి నివాసమైనా ఏదైనా ఇమ్మన్నప్పుడు మనం ఇవ్వగలగాలి. ఇచ్చినప్పుడు మరి మనం ఆ కార్యం, ప్రభు కార్యం చూడగలుగుతాం. ఎంతో అభివృద్ధిని మరి ఎంతో మరి ఆయన ఏమీ కొదువు లేకుండా అన్నీ తీరుస్తారనమాట అండి. మనం అలా ఇవ్వలేనప్పుడు ఆయన కార్యాలు చూడలేము, సంతోషించలేము. ఆయనలో మనకి ఉన్నదా లేదా అని చూడకుండా మరి ప్రభువు అడిగిని మనం ఇచ్చినప్పుడు మరి ఆయన ఎంతో మనకి సంతోషం ఇస్తారనమాట అండి. ఏమీ లేకుండా ఆయన చేయరు. మరి అలాగే ఈ రొట్టెలు మరి ఇలాగా ఆయన చేశారు, అందరికీ ఆహారం పెట్టారు. మరి అలాగే యోహాను సువార్తలో కూడా, యోహాను సువార్త 21వ అధ్యాయము 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి 14 వచనాల వరకు చదివితే మనకు అర్థం అవుద్దండి. ఇక్కడ కూడా మరి అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా సిమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలీలయలోని కానాను ఊరువాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. మరి సిమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగూ వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సిమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరం ఉన్నందున
తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడింది. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రెండని వారితో చెప్పగా, సిమోను పేతురు దోణె ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి భోజనము చేయడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగ తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెను తీసుకొని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలు కూడా పంచిపెట్టెను. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. మరి ప్రభు మరి వీళ్ళు చేపలు పడుతున్నారన్నమాట అండి, పేతురు ఆయన శిష్యులు. ఆయన సిలువేయబడి మృతుల్లో నుంచి లేచారు. లేచిన తర్వాత 40 దినాలు సంచరించారు కదా, ఆ సమయంలో వీళ్ళు చేపలు పడుతున్నారు. మరలా చేపలు పడతా ఉంటే మరి మీ వద్ద భోజనానికి ఏమైనా ఉందా అంటున్నారు. ఉందో లేదో కూడా ప్రభువుకి తెలుసు. ఆయన మరి ఆ భోజనం ఎవరి కోసం అడిగారు? ఆయన కోసం అడగలేదు, శిష్యుల కోసం అడిగారు. వాళ్ళు అంతా ఆకలిగానే ఉన్నారన్నమాట అండి. రాత్రి అంతా చేపలు పట్టినా ఒక చేప కూడా పడలేదంట. మరి కుడి ప్రక్కన వల వేయమంటున్నారు ఆయన. వల రాత్రి అంతా వేసాం కానీ ఏమీ మాకు దొరకలేదు, నీ మాట చొప్పున వేస్తామని ఆ పేతురు మరి వల వేసినప్పుడు ఎంతో విస్తారంగా పడినాయి చేపలు. మరి వల ఎక్కడా చిరగలేదంట, పిగలలేదు. మరి ఆ రాత్రి అంతా వేసిన మరి ఆయన ప్రభు సుమి అని ఆయన ప్రేమించిన శిష్యుడు చెప్తున్నారు. ప్రభు ప్రేమించిన శిష్యుడు అక్కడ. మరి ఆయన పై బట్ట వేసి వస్త్రహీనుడైనందున అందులోకి దుమికారు, సముద్రంలోకి. మరి అయితే ఇంత గొప్ప కార్యాలు ప్రభు చేశారనమాట అండి. మరి ఆయన మాటకు లోబడినప్పుడు మరి ఎందుకు అక్కడ అంత గొప్ప కార్యం చూడగలిగారు? మరి ఆ చేపలో పడలేదు ఆ రాత్రి. మరి వాళ్ళు ఎంతో నిరాశ నిస్పృహతో ఉన్నారు, ఎంతో సొమ్మసిల్లిన పరిస్థితి, ఆకలిగొన్న స్థితి. అయితే ప్రభు మరి ఆ వల వేయమనగానే ఎన్నో చేపల పడి ఎంతో సంతోషం కలిగింది. మరి రాగానే అక్కడ రొట్టెలు మరి ఆ నిప్పుల మీద చేపలు కనపడుతున్నాయి. రండి భోజనం చేయమంటారు ఆయన. వాళ్ళకి ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. మరి ఆ రొట్టెలు చేపలు కూడా మరి వాళ్ళకి భోజనం సిద్ధపరిచారు ఆయన. అవి ఎక్కడ వచ్చినాయండి? మరి ఆయన ఎంతో ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉంటారు. మరి అలా సమయంలో ఆకలిగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆహారాన్ని సిద్ధపరిచారు దేవుడు. మరి అలాగే మరి ఈ చేపలు ఎలా వచ్చినాయి? మరి రొట్టెలు అక్కడ ఆ సముద్రంలో ఎందుకు పడి చేపలు అంటే ఆయన చేసిన కార్యం అది. మరి ఆయన దైవ కుమారుడు కాబట్టి ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు చేస్తారు. మరి వాళ్ళు దేవుని శిష్యులై ఉన్నారు. ఆ దేవునికి ఇష్టలై ఉన్నారు కాబట్టి మరి ప్రభు అక్కడికి వచ్చి ప్రత్యక్షమై మరి అంత గొప్ప కార్యం చేస్తారనమాట అండి. మరి మనం ఏముండాలి మనకి ముందు? చేపలు, రొట్టెలు ఇవి కాదు కానీ, ధనము మరి ఇవన్నీ కాదు కానీ మనకి ప్రభు ఉండాలి మనతో. మన ప్రభుకి ఇష్టమై ఉండాలి. మరి వాళ్ళు ఇష్టలై కొంతకాలం ఆయనతో జీవించారు కాబట్టి మరి ఎన్నో అద్భుతాలు చూశారు, ఆయనకి ఇష్టలుగా ప్రార్థించారు. మరి అలా ఉన్నారు కాబట్టి ఆయన మృతుల్లోంచి లేచిన తర్వాత కూడా మరి వాళ్ళని దర్శించి అంత గొప్ప కార్యం చేస్తారు. వాళ్ళ ప్రభువుని కలిగి ఉన్నారు. అలాగే మనం కూడా ప్రభువుని కలిగిన వారం అయితే మనం వ్యాధుల్లో ఉన్నా, అవమానాల్లో ఉన్నా, ఏ లోటున్నా మనకి ప్రభు మన దగ్గరికి వచ్చి మనకి ఆ లోటుని తీరుస్తారనమాట అండి. మరి అది మన వల్ల జరగదు, ప్రార్థిస్తాము కానీ మనతో ప్రభు ఉండాలి. ప్రభు ఉండాలంటే మనం ఆయనకి ఇష్టంగా జీవించాలి. ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడే మనం ఆ కార్యాలు చూడగలుగుతాం. మరి వాళ్ళు ఇష్టంగా జీవించారు, అలా బ్రతకడానికి చేపలు పట్టడానికి వెళ్ళారు. మరి అది వాళ్ళ వృత్తి కాబట్టి మరి అయితే ప్రభు మరి అంత గొప్ప కార్యం చేస్తారనమాట అండి. మరి ఎందుకు జరిగిన ఈ కార్యాలు? మరి అన్యులు చూడగలుగుతున్నారా ఆ కార్యాలు? ఆయన ప్రేమ తెలియని వాళ్ళు చూడగలుగుతున్నారా? మరి వాళ్ళకే అన్నీ వస్తాయి ప్రభువే, దేవుడే నడిపిస్తున్నారు. కానీ ప్రభువుని మహింపరిచే విధంగా వాళ్ళ జీవితాలు లేవు. మరి అందరినీ ఈ సృష్టిని కలిగించిందే ఆయన కదండి. అయితే మనం ప్రభు ప్రేమ తెలుసుకున్నాం, ఆయన కార్యాలు తెలుసుకున్నాం కాబట్టి మనకి దేని గురించి ప్రార్థిస్తున్నామో అది మనకి వచ్చినప్పుడు ఇది ప్రభు చేసిన కార్యం అని గుర్తించాలి. అంతేకాని అక్కడ ఉన్నాయి చేపలు వచ్చినాయి ఆయన మాటకి అని కాదు. అక్కడ అసలు చేపలు లేకపోయినా అది సృష్టించబడతాయి అనమాట. మరి ఇక్కడ రొట్టెలు ఎలా వచ్చినాయి? ఆ సముద్రంలో అంటే చేపలు ఉండిపోని వాటిని బట్టి వచ్చినాయి అనుకోవచ్చు.
ఒకవేళ వాళ్ళ హృదయాన్ని కూడా పరిశోధిస్తారు దేవుడు. మరి ఆ గంపలో కూడా 5 రొట్లు 2 చేపలు ఉన్నాయి. మరి వాటిని బట్టి ఈ వృద్ధి అయినాయా, అవి లేకపోతే ఇవ్వలేరా, అయినా లేకపోయినా ఇవ్వగలరు. మరి ఇక్కడ ఏమున్నాయి, ఏమీ లేవు, రొట్లు లేవు, చేపలు లేవు, అయినా వచ్చినాయి. అది ప్రభు చేసిన కార్యం అనమాట అండి. ఏమీ లేకపోయినా కూడా ఆయన కలిగించే దేవుడు. ఆ సముద్రంలో చేపలు లేకపోవచ్చు, కానీ ఆయన మాటను బట్టి అక్కడ దేవుడు మరి కలిగించారు. మరి వాళ్ళు కూడా తగ్గించుకుని వల వేస్తారు కాబట్టి అవి వచ్చినాయి అనమాట అండి. ప్రభు కార్యమే కానీ అక్కడ మనకి ఏదో ఉంటే రాదు. మనం నీతిని పరిశోధన కలిగి, ప్రేమ కలిగి, విశ్వాసంతో మనం జీవించినప్పుడు ప్రభు కార్యాలని మనం చూడగలుగుతాం అనమాట అండి. మరి ప్రభు మరి ఇలా ఎన్నో కార్యాలు చేశారు. అక్కడ రోగులు స్వస్థపరచలేదండి. మరి ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళని మరి వాళ్ళ ఆకలిగా ఉన్నారని మరి వాళ్ళకి కనికరపడి వాళ్ళకి భోజనం పెట్టారు ఆయన. మరి మనకి ఉందా లేదా అని చూడకుండా ప్రభు ప్రేమ మనకు కలిగి ఉన్నప్పుడు మరి మనలో ఉండి ప్రభువే మరి కార్యాలు జరిగిస్తారో, మన కొరతలు కొదులు తీరుస్తారనమాట అండి. మనకి ఏమి లేదో తెలుసు ఆయనకి. పెట్టి మనసున్నా, ఇచ్చి మనసున్నా, మన పరిస్థితులు బాగోనప్పుడు మరి మనం ప్రభు మీద ఆధారపడి ప్రార్థించినప్పుడు అక్కడ కార్యం జరగడం ఆయన చిత్తంలో ఉంటే, మనం ద్వారా ఆయన కార్యాలు జరగడం, మరి వాళ్ళకి పెట్టడం ఆయన చిత్తంలో ఉంటే ఆయన జరిగేస్తారు. ఏమీ అడ్డులు రావన్నమాట అండి. మనకి వెనకాల ఉండటం కాదు, ప్రభువే మనకు ధనము, ఆహారమైన, వస్త్రమైన, గృహమైన, మనకి సంతోషమైన, సమాధానమైన. ముందు మనం ఆయన్ని కలిగి ఉండాలి. ఆయన కలిగి ఉన్నప్పుడే ఇవన్నీ మనకు వస్తాయి అన్నమాట అండి. నాకు అన్నీ ఉన్నాయి అనుకుంటున్నారు, అన్నీ ఉన్నా వెళ్ళిపోతున్నారు కదండి. ఏమీ లేకపోయినా బ్రతుకుతున్నాం, కానీ ఇక్కడ ఎప్పటికైనా వెళ్ళిపోవాలి. ఎవరైనా ఏ వయసులో ఆయన తీసుకెళ్తే వెళ్ళిపోవాలి ఆ వయసులో. కానీ మన ఆత్మ రక్షించబడి ప్రభువుతో శాశ్వతంగా పరలోకంలో ఉండాలన్నమాట అండి. మరి అలాంటి జీవితం కోసమే కదా ప్రభు మనల్ని పిలుస్తున్నారు. మన ఆత్మ రక్షించడానికి వచ్చిన దేవుడు ఆయన. మరి ఇలాగ ఎన్నో నాకు ప్రేరేపణ కలిసి నడిపిస్తున్నారండి. మరి ఆయన ఆత్మతో నింపబడి ఆయన జ్ఞానంతో మరి మనం వాడబడాలి. అంతేగాని మన జ్ఞానము, మన తెలివి ఏమీ పనికిరావు. మరి ఒకవేళ మన ఒకసారి దేవ విషయాల్లో అయినా హెచ్చించుకున్నా, ఎవరినైనా దుఃఖపెట్టినా, అవమానించినా వెంటనే మనం క్షమించమని ప్రభువు దగ్గర ప్రార్థించాలి. ఆ పాపాలను విడిచిపెట్టేయాలి. అతిశయాలు, ఆ గర్వాలు అలాగే ఉంచుకుని మనం నటింత మనుషుల్ని ప్రభువులోకి నడిపిందాం, మన లోన జీవితం ఎవరికి తెలియదులే అని అనుకోకూడదు. ప్రభు ఇష్టపడేలా మన జీవితం ఉండాలన్నమాట. శత్రువుని ప్రేమించమన్నారు. ఒకవేళ వాళ్ళు మన మీద ద్వేషం కలిగి ఉన్నా మన ప్రేమ చేత, మన తగ్గింపు చేత వాళ్ళలో కూడా మార్పులు వస్తాయన్నమాట. మార్చగలుగుతాం. మనలో మార్పులు లేనప్పుడు, తగ్గింపు లేనప్పుడు వాళ్ళు ఏం మారుతారండి? మంచోళ్ళని కూడా విరోధులుగా మార్చి పాపం మనలో ఉన్నప్పుడు మరి ఇంకా ప్రభు కూడా క్షమించలేరు ఆ పాపాలని. ఎంతో పాపంలో ఉంటేనే మరి నీతిమంతులు కూడా మరి విడిచిపెడతారు. ఆ పాపాలని నేను విడిచిపెట్టి అని ప్రభు మాట్లాడినప్పుడు మనం విడిచిపెట్టి ఆయనకి ఇష్టలుగా మనం జీవించగలగాలి. ఇప్పుడు ప్రభువులో మనం ఎంత మరి ఖర్చు పెడుతున్నాం, ఒక ధనమైనా, ఆహారమైనా, మరి ఇది చూడరుగానే అయినా మన హృదయం చూస్తాను. మనం పెట్టేది తక్కువైనా మనం పెట్టే మనసు మనం కలిగి ఉండాలి. మనకి ఎంత ఉంది, మనం ఎంత పెట్టగలుగుతాం, ఎంత ఇవ్వగలుగుతాం అన్నది ఆయనకి తెలుసు. ఆయన ఇస్తేనే మనకి పెట్టగలుగుతాం. ఆ కొంచెంలో అయినా ఇవ్వగలిగితేనే మరి చిన్న కుమారుడికి ఉన్నాయి కదండి 5 రొట్లు 2 చేపలు. మరి ఇంకొక వాక్యంలో ఒక చిన్న బాలుడి దగ్గర తీసుకున్నారు. మరి ఆ అబ్బాయి ఇచ్చాడు. మరి తను తెచ్చుకున్నాడు ఆహారం. అది మరి ప్రభు అడిగినప్పుడు ఆహారం ఇచ్చినప్పుడు మరి అంతగా అభివృద్ధి చూడగలిగారు. అలాగే మనం కూడా మరి దేవునికి ఇవ్వగలగాలన్నమాట అండి. మనం కూడా అలా ఇచ్చినప్పుడు ఆయన కార్యాలు మనం చూసి సంతోషిస్తాం అన్నమాట అండి. మరి ఎవరెవరినో చూసి వాళ్ళు ఎలా ఉన్నారు, దేవుణ్ణి నమ్ముకున్నా మార్పు లేదు, మనం ఇంత నీతి కలిగి ఉన్నా, ఇంత పరిశుద్ధత, మరి ఇంత ప్రేమ తగ్గించుకున్నా, మనం స్థితిని బట్టి మనం హెచ్చించుకోవాలి, కానీ మనం తగ్గించుకున్నాం అయినా ఇలా ఉందని అనుకోకూడదనమాట. ప్రభుకి ఇష్టంగా ఉండాలి. మరి వాక్యాన్ని దేవుడు చిన్న ప్రార్థన చేసి దీవించాలని కోరుకుంటున్నానండి. అది దేవుని చిత్తమైతే మరోసారి మరి ఆయన చేసిన మేలుని బట్టి, ఇచ్చిన స్వస్థలను బట్టి, ఆరోగ్యం, ఆయుష్ని బట్టి మరి ఆయన మహిమ కొరకు వాడబడాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం నాయన, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు తండ్రి, నాయన మీ బంగారు పాదాలు లెక్కలేని స్తోత్రాలు. మరి 2026లో ఈ ఫిబ్రవరి నెలలో 9వ తారీఖుని మరలా మీ సన్నిధికి మరి గ్రేస్ దగ్గరికి నడిపించారు. మరి ఎంతో సంతోషం ఇస్తున్నారు, నాకు ఎంతో బలపరుస్తున్నారు వాక్యం ద్వారా తండ్రి.
మరి మీ కార్యాలను బట్టి మీరు దర్శిస్తున్నారు, ఎన్నో మీ స్వరం వినిపిస్తున్నారు, మీ దర్శనం చూపిస్తున్నారు ప్రభువ. ఇక్కడ ఈ గ్రేసనాలు నడిపించే మరి సేవకుల్ని, మరి ఇక్కడ మరి పరిచయం చేసేవారిని ప్రభువ మీరు ఎంతో జ్ఞాపకం చేసుకుని నడిపిస్తున్నారు తండ్రి, మీకు వందనాలు. మరి అలాగే వారిని కూడా దీవించి పరిచయని ప్రభువ ఇంకా అభివృద్ధి చేసి మరి అనేక ఆత్మలు రక్షించండి నాయన ప్రభువ. మరి మీరు ఇచ్చిన తలాంతులు బట్టి మేము మీకు నమ్మకంగా జీవించినప్పుడు తగ్గించుకుని ప్రభువ ఏదో ఒక రోజు మీరే హెచ్చిస్తారు, ఎంతో సంతోషం ఇస్తారు. నేను ఇన్ని శ్రమలు పడ్డాను, ఇంత అవమానం భరించిన, అందుకే నా దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుని ఈ స్థితిలో ఉంచారని మరి ప్రతి ఒక్కరు కూడా మరి అతిశయపడుతూ మీ అందు ప్రభువ మరి మీ గురించి బలమైన సాక్ష్యం ఇచ్చేలా మీరు నిలబడతారు తండ్రి. మరి 5 రొట్టెలు 2 చేపల్ని మరి ఆహారంగా మార్చి అందరికీ ఇచ్చారు. మీరు ఉండాలి మాతో ప్రభువ, మీరు మాతో ఉంటే అన్నీ మాకు ఇస్తారు తండ్రి. ఈ లోకంలో నాకు గృహం లేదు, మరి నా బంధువులు నన్ను పట్టించుకోవడం లేదు, నా స్నేహితులు పట్టించుకోవడం లేదు, మరి నాకు ఆరోగ్యం లేదు, మరి నాకు ఎవరూ లేరు, ఏది లేదని కొన్నిసార్లు మాకు కూడా ఎంతో నిరాశ నిస్పృహల్లో కృంగిపోయినప్పుడు మీరే మాట్లాడతా ధైర్యం ఇస్తారు తండ్రి. మరి ఒకవేళ వారన్నీ కలిగి ఉన్న మాకున్న సంతోషం వారికి లేదని మరి తెలియపరుస్తున్నారు ప్రభువ. మాకెంతో సంతోషం ఇచ్చారు హృదయంలో. ఒకవేళ శరీరంలో ఆరోగ్యం లేకపోయినా, మరి మాకు ఆస్తి లేకపోయినా, ఏది లేకపోయినా మీరుంటే ప్రభువ అన్నీ ఉన్నట్టే తండ్రి. మీ అద్భుతాలు చూసి, మీ ఆశ్చర్యకార్యాలు చూసి మరి ఎంత హృదయం సంతోషిస్తుంది ఆయన. మరి ఈ సంతోషం కడవరకు ఉంచండి ప్రతి ఒక్కరికి తండ్రి. మరి ఏదో లేదని బాధపడడం కాదు, మీరు కలిగి ఉంటే, మిమ్మల్ని కలిగి ఉంటే అన్నీ కలిగి ఉన్నట్టే నాయన. ఇక్కడే కాదు పరలోకంలో కూడా మరి మీతో కడవరకు మేము జీవించగలుగుతాం. మరి ప్రభువ మరి అలాంటి కృప అందరికీ ఇవ్వండి, నాకు అందరికీ ఇవ్వండి ప్రభువ. మరి ఇంకా ఎన్నో విషయాలు మీరు తెలియపరుస్తున్నారు మాట్లాడమని ప్రభువ. మీ ఆత్మతో నింపి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి నడిపించమని తోడేయడమని మరి అందరినీ కూడా మీ మహిమకొని నడిపించండి. సేవకుల్ని మరి గాయకుల్ని ప్రభువ మీరు ఇచ్చిన తలాంతులను బట్టి నడిచేవారిని మరి వారికి ఏ స్థితులు ఇచ్చినా ఎలా నడిపించినా మీరే, కానీ తగ్గించుకుని మరి మీ కొరకు జీవించినప్పుడు మరి లోక పాపాల్లో మరి నాయన పడకుండా మరి మీ నీతిని కలిగి ప్రభువ మరి మీరు కనపడే విధంగా వారిలో ఉన్నప్పుడు మరి మీరే నడిపిస్తారు కడ వరకు తండ్రి. మరి అలాంటి కృపలో ప్రతి ఒక్కరిని నన్ను అందరిని నడిపించమని ప్రార్థన మీ సన్నిధి చేర్చుకోమని యేసయ్య నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.